యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తుంది ఏమిటంటే యేసయ్య యెరూషలేముకు వచ్చాడు. ఎందుకు వచ్చాడో చెప్పండి? అక్కడ పండుగ జరుగుతుందని చెప్పి వచ్చాడు. పండుగ అని చెప్పి వచ్చాడు, కానీ వాస్తవంగా ఆయన పండుగలో పాల్పంచుకోలే. ఆయన ఏ పండుగకు నోచుకోలేని పడి ఉన్న ఒకని జీవితంలో పండుగ వాతావరణాన్ని కలిగించాలి అని చెప్పి బెతెస్దా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్న వాని దగ్గరికి వచ్చాడు. మొదటిగా పండుగ సమయంలో వచ్చాడు, రెండోదిగా పడి ఉన్న వాని దగ్గరకు వచ్చాడు, మూడోదిగా ప్రలాపించే వాని దగ్గరకు వచ్చాడు. ఈరోజు మనలో ఎవరైనా పడి ఉన్న స్థితిలో ఉన్నా, ప్రలాపిస్తున్న స్థితిలో ఉన్నా, నా ప్రభువు నిన్నే చూస్తున్నాడు, నీ దగ్గరికే వస్తున్నాడు, నిన్నే బాగు చేయాలి ఆశపడుతున్నాడు. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకండి. 38 సంవత్సరాలుగా అంటే సుదీర్ఘకాలంగా వాడు అదే స్థితిలో పడి ఉన్నాడని, సంతోషానికి సమాధానానికి నోచుకోలేదని, తీవ్రమైన నిరాశతో నిస్పృహతో నీరసించిపోయి పడి ఉన్నాడని యేసు గుర్తించి అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ పడి ఉన్నవాడికి ఒక ప్రశ్న వేశాడు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, బాగుపడాలని నీకు ఆశ ఉందా అని చెప్పి అన్నాడు. వాడు, అయ్యా బాగుపడాలని ఆశ నాకు ఉంది, కానీ నాకెవ్వరూ లేరు. ఎవరు లేరంటే సహాయం చేసే వారెవ్వరూ నాకు లేరు. ఎందుకంటే నేను పడి ఉన్నాను. నేను లేవాలంటే ఎవరో ఒకళ్ళు నాకు సహాయం చేయాలి. నేను ఆ నీళ్ళలో దిగాలంటే ఎవరో ఒకళ్ళు నాకు సహాయం చేయాలి. వాస్తవంగా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేయూతనిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. నా బాగు కోరేవాళ్ళు ఎవరూ లేరు. నేను బాగుపడితే చూడాలి అని ఆశించేవాళ్ళు ఎవరూ లేరు. నాది దుస్థితి, అది నా పరిస్థితి. ఉన్నది ఉన్నట్టుగా ప్రభువు చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఆ పడి ఉన్నవానికి ఉన్నటువంటి మొదటి తత్వం ఏమిటంటే, యేసుక్రీస్తు తన దగ్గరకు వస్తే యేసయ్యను తిరస్కరించలేదు. బాగుపడాలని ఆశపడుతున్నావా అని అంటే ఇలా చూసి, ఎవరు బాబు నువ్వు అనలా. అయ్యా అని తెలుగులో ఉంది. ఆ పదానికి గ్రీకులో అర్థం తెలుసా? ప్రభువా అని అర్థం. మరి ఎందుచేత ప్రభువా అన్నాడో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను, బాగుపడాలని ఆశపడుతున్నావా అని యేసు అతన్ని చూసినప్పుడు ఖచ్చితంగా యేసులో దేవుణ్ణి ఆ పడి ఉన్నవాడు చూసుంటాడు. ఎందుకంటే 38 సంవత్సరాలుగా ఏ ఒక్కడు కూడా తన దగ్గరికి రాలా. ఏ ఒక్కరూ కూడా తన బాగును కోరుకోలే. ఏ ఒక్కరూ కూడా తను బాగుండాలని ఆశపడలా, బాగుపడడానికి ప్రయత్నము చేయలే. ఆ రోజు అంటున్నాడు, నాకు ఎవరున్నారయ్యా? యేసు డైరెక్ట్గా అనకపోయినా, నీకు ఎవ్వరూ లేరు కాబట్టే నేను వచ్చాను. నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టే నేను దిగొచ్చాను. ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? నేను గలిలయ ప్రాంతం నుంచి వచ్చాను. ఎవరి కోసం వచ్చానో తెలుసా? నేను నీ కోసమే వచ్చాను. ఈ సహోదరి సహోదరులు, ఏ రోజైనా సైతాను నీ దగ్గరకు వచ్చి, ఎవరున్నారు చెప్పు నీకు? నీ కన్నీళ్ళు తూడ్చేవాళ్ళు, నీ కష్టాన్ని తీర్చేవాళ్ళు, నీకు అండగా నిలిచేవాళ్ళు, నిన్ను ఆదరించేవాళ్ళు, నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరున్నారు చెప్పు నీకు అని ఒకవేళ సైతాన్ వచ్చి నిన్ను మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తే చెప్పు, ఎవరున్నారంటావేమిటి? పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చిన దేవుడు ఉన్నాడో. కోటాను కోట్ల దూతల మధ్య నిత్యము పొగడబడేటటువంటి మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు తన సింహాసనమే కాదనుకొని నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన నాతో ఉన్నాడు. ఎవరు లేని చెప్పంటాడు?
పిచ్చి సైతాను పో ఇక్కడి నుంచి అని చెప్పి వాడిని గద్దించి పంపించేసేయండి. నువ్వు అనాథవు కానే కాదు. ప్రభు సెలవిచ్చాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీకు తోడై ఉన్నాను. 38 సంవత్సరాలుగా దిక్కుతోచని దిక్కు లేని స్థితిలో పడి ఉన్నాడు. అలాంటి వాడిని చూసి లే అంటే ఆయన మాటలో ఉన్న శక్తి, ఆయన మాటలో ఉన్న శక్తి పడి ఉన్న వ్యక్తిని తాకినప్పుడు, సాధారణంగా కరెంట్ షాక్ కొడితే ఉలికి పడతారు చూసారా, లేచి పడతారు చూసారా, ఏమైందో నాకు తెలియదండి. యేసు లే అంటే పడి ఉన్నవాడు కాస్త టక్మని లేచాడండి ఇట్లాగా. ఇది ఎలా సాధ్యమైందో చెప్పండి. 2 పరుపెత్తుకో అన్నాడు. లేవడమే కాకుండా గబగబా పరుపు మొత్తం మడత పెట్టేసి దాన్ని లేపేశాడు. నడో అంటే నడిచేశాడండి. 3 విషయాలు ప్రభు ఆజ్ఞాపించాడు. లే అన్నాడు, పరుపెత్తుకో అన్నాడు, నడో అన్నాడు. 3 విషయాలు చెప్పాడు. పడి ఉన్న వాని దగ్గరికి ఎవరో ఒక ఆయన వచ్చాడు. మిగతా వాళ్ళు చూడకుండా ఉంటారా చెప్పండి? ఎవరో ఒక ఆయన వచ్చి 38 సంవత్సరాలు పడి ఉన్నవాడితో మాట్లాడుతూ అందరూ ఎవరైనా ఏం మాట్లాడుతున్నాడు, ఎవరైనా ఏమోరా, చూడ్డానికి మాత్రం అద్భుతంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, 10,000ల్లో అతి కాంక్షణీయుడు, అద్భుతమైనటువంటి ఆకారము కలిగిన వాడు. ఆయన నడిస్తే ఆయన నడకలో రాజరికం, ఆయన మాటల్లో మహాశక్తి. అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే గుంపులుగా పడి ఉన్న వాళ్ళందరూ చూసుంటారా చూడలేదా చెప్పండి? ఖచ్చితంగా చూశారు. ఇప్పుడు యేసు ఏం చేశాడో తెలుసా? ఏ అద్భుతమైతే ఆయన అతని జీవితంలో చేస్తున్నాడో చుట్టూ ఉన్నవాళ్ళు చూడాలని ఆశపడ్డాడు. కారణం ఏంటి తెలుసా? వాడు పాపం కొంచెం బలం ఉన్నప్పుడు, నీళ్లు కదులుతున్నప్పుడు ఎంతో కొంత లేచే ప్రయత్నం చేసి ఉంటాడు, ఓపిక తెచ్చుకొని దేకే ప్రయత్నం చేసి ఉంటాడు. దేకుడు అంటే తెలుసా అండి? భర్తలు కేవలం ఏకుడు మాత్రమే తెలుసు మీకు కదా. ఏకడం అంటే కొట్టడం, దేకటం అంటే పిల్లలేమో పాకుతారు, పాపం కాళ్ళు చేతులు లేని వాళ్ళేమో దేకుతారు. వీడు పాపం నీళ్లు కదిలించబడుతున్నప్పుడు పాపం దేకే ప్రయత్నం చేస్తుంటాడు. దేకుతూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు హేళన చేస్తుంటారు, రే నువ్వు ఆగరా, దేకావు చాలు ఆగు, నువ్వెప్పుడు బాగుపడాలి ఆగు. చాలామంది ఉన్నాం ఇక్కడ, బాగుపడడానికి చాలామంది ఉన్నాం. ఎంతెంతమంది పాపం వాడిని చూసి హేళన చేస్తుంటారు. ఎవరెవరైతే పాపం కొంచెం లేచే ప్రయత్నం చేస్తే నడిచే ప్రయత్నం చేస్తే తొక్కేశారో వాళ్ళందరి ఎదుట యేసు మొదటిగా చేసింది ఏంటో తెలుసా? ఏం చేశాడు? లే అంటే వాడు టక్మని లేచి నిలబడ్డాడు. అది ఎవరు చూశారు చెప్పండి? ఇటు జీవితంలో లేవలేడు, జీవితంలో పైకి రాలేడు అని హేళన చేశారో వాళ్ళందరూ ఉలిక్కి పడే విధంగా చేశాడు. లేచాడు. ఆ పిలుపులో ఉన్న శక్తి, ప్రకంపనలు ఆ సత్రాలని షేక్ చేసి పడేసి ఉంటాయండి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారండి. 38 సంవత్సరాలుగా ఎప్పుడూ లేవని వాడు ఒక్కసారిగా లేచి నిలబడితే అక్కడ ఉన్న వాళ్ళు అందరి కళ్ళు బైర్లు గమ్మినాయండి. నీ చుట్టూ ఉన్న వారి కళ్ళు బైర్లు గమ్మే విధంగా నిన్ను లేవనెత్తగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు ప్రభువు నిన్ను లేవమంటే నువ్వు లేస్తే బాగుంటుంది. పడి ఉన్న చోటు నుంచి లే. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా పడి ఉన్న నిన్ను దేవుడు లేపాలి, లేవనెత్తాలి ఆశపడుతూ నీతో చెప్తున్నాడు, నువ్వు పడి ఉండడానికి వీల్లేదు, లే. నాయనా, ఈరోజు ఎవరైతే నిరాధారంగా ఉన్నారో, నిరాశ్రయులుగా ఉన్నారో,
నలిగిపోయి ఉన్నారో, నీరు గారిపోయి ఉన్నారో, నిరాశ నిస్పృహలో ఉన్నారో, అయ్యా వారిని దర్శించవా, వారిని కనికరించవా, వారి పక్షమున నిలబడవా, వారిని నిలబెట్టవా, నవ్వుల పాలు చేసిన వారి మధ్యే నాయనా నీ బిడ్డలను నిలబెట్టు నాయనా, నీ సాక్షులుగా నిలబెట్టు. ఆనాడు 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడిని నిలబెట్టావే, నడిపించావే నాయన, పట్టణంలోనే నీ మహిమకు నాయన సాక్షిగా నడవనిచ్చావే. అటు కృప మాకు దయచేయ. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ విత్తబడిన ఈ వాక్యమును ఫలింపచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.